హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ లేబర్ కార్డు అప్లై చేస్తే మనకచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ 30K సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అయితే ఈ లేబర్ కార్డు గనక మనము అప్లై చేసుకున్న వారికి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మనకు గనక కూతురు ఉన్నట్లయితే కూతురు పెళ్ళికి 30,000 రూపాయలు, అదేవిధంగా కూతురు డెలివరీ అయినప్పుడు 30,000 రూపాయలు, కార్డు ఉన్న వాళ్ళు యాక్సిడెంట్ వలన చనిపోతే 6 లక్షల రూపాయలు, సహజ మరణం వల్ల చనిపోతే 2 లక్షల రూపాయలు అయితే ఈ లేబర్ కార్డు నుంచి రావడం అయితే జరుగుతుంది. ఈ లేబర్ కార్డు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లేబర్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 కన్నా తక్కువ ఉన్నవాళ్ళు కానీ 60 కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ లేబర్ కార్డు స్కీమ్కి అయితే అర్హులు కారు. ఈ లేబర్ కార్డు అప్లై చేయడానికి కావలసిన పత్రాలు ఏంటి అని అంటే, ఈ లేబర్ కార్డు ఇదివరకు లేని వాళ్ళు కొత్తగా ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి అని అంటే వారి యొక్క రేషన్ కార్డు ఉండాలి. అలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్స్ ఉండాలి. ఎవరి పేరు మీద అప్లై చేస్తున్నామో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు, 2 ఫొటోస్ అయితే ఉండాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీ దగ్గరలోని లేబర్ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలియట్లేదంటే మీ దగ్గరలోని ఏజెంట్ ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ లేబర్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు డెలివరీ అమౌంట్ 30,000 కానీ, సెకండ్ డెలివరీకి 30,000, వివాహ బహుమతి 30,000, యాక్సిడెంట్ వలన చనిపోతే 6 లక్షల రూపాయలు, సహజ మరణం వల్ల చనిపోతే 2 లక్షల రూపాయలు మీకు గనక రావాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీరు కార్డు అప్లై చేసుకున్న నుంచి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయితే కావాలి. ఈ లేబర్ కార్డు మీరు ఏ రోజైతే అప్లై చేసుకుంటున్నారో అప్పటి నుంచి సంవత్సరం తర్వాత మాత్రమే మీకు వివాహ బహుమతి అయినా, డెలివరీ అమౌంట్ అయినా, మరణం వలన అమౌంట్ అయినా ఒక 1 ఇయర్ తర్వాత మాత్రమే మీకు రావడం అయితే జరుగుతుంది. మనము కార్డు తీసుకున్నాక 6 మంత్స్లో ఏదైనా అయినా మనకైతే దీని నుంచి అమౌంట్ అయితే రావు. అయితే చాలామంది ఈ లేబర్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే చాలామంది 1 ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ డెలివరీ అయిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలి, అసలు ఈ అమౌంట్ రావడానికి ఎంత టైం పడుతుంది, వివాహమైన వారు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఇది ఎక్కడ ఇవ్వాలని చాలామంది మన ప్రివిజనల్ వీడియోస్లో అడుగుతున్నారు. ఈ లేబర్ కార్డుకు సంబంధించి మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. అయితే మీరు ఎవరైనా సరే ఈ లేబర్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు డెలివరీ ఫామ్ కానీ, వివాహ బహుమతి కానీ, యాక్సిడెంట్ కానీ, సహజ మరణం వల్ల చనిపోయిన వారు మీకు ఈ డెలివరీ అమౌంట్ గురించి కానీ, వివాహ బహుమతి గురించి, యాక్సిడెంట్ గురించి అప్లికేషన్ ఫామ్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. మీరు అందులో అయితే జాయిన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి మీకు ఎవరైనా సరే అప్లికేషన్ ఫామ్ కావాలంటే నాతో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ ఫామ్ అయితే ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ డెలివరీ ఫామ్ కానీ, వివాహ బహుమతి కానీ, సహజ మరణం కానీ, యాక్సిడెంట్ మరణం ఈ ఫామ్ ఫిలప్ చేసి ఎక్కడ ఇవ్వాలి అని అంటే మీ దగ్గరలోని లేబర్ ఆఫీస్లో ఇవ్వండి. మీకు ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా టైం అయితే పడుతుంది. లేదు మీకు ఇంకా ఫాస్ట్గా కావాలి అనుకుంటే మీరు ఏజెంట్ ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ డెలివరీ అప్లికేషన్ ఫామ్ కానీ, వివాహ బహుమతి ఫామ్ కానీ, యాక్సిడెంట్ ఫామ్ కానీ ఫిలప్ చేయరాకుంటే మీరు కామెంట్ అయితే చేయండి. లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఫామ్స్ ఏ విధంగా ఫిలప్ చేయాలి పూర్తి వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.